హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా ఏదో ఒక సందర్భాల్లో నడుస్తున్నప్పుడు కానివ్వండి, లేదా ఎక్కువగా గరుకున్న ప్రాంతాలు నడవడం వల్ల కానివ్వండి, పాదాలు పగులుతూ ఉంటాయి. కొంతమందికి అధిక వేడి వల్ల కూడా ఈ పాదాలు బాగా పగిలిపోతూ ఉంటాయి. సో దీనితోడు వారు ఏదైనా ఒత్తిడి పడే ప్రాంతాల్లో నడవడం వల్ల, బరువులు మోయడం వల్ల పాదాల మీద మరింత ఒత్తిడి ఏర్పడి పాదాలు మండడం, లేదా ఎక్కువ పగుళ్ళు రావడం, బీటలు వారి బ్లడ్ కారడం, లేదా బిల్లలుగా ఊడి రావడము, లేదా ఆనెలు అంటే గడ్డల్లాగా తయారవుతూ ఉంటాయి. సో ఇలాంటి సందర్భాలలో నేను చెప్పబోయే ఈ మెడిసిన్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా పాదాల పగులు అంటే కామన్గా చాలా మంది చూస్తుంటాం. ఇది శరీరంలో వేడి వల్ల జరుగుతూ ఉంటుంది. కానీ బురద ప్రాంతాల్లో నడవడం వల్ల కానీ, లేదా చిన్న చిన్న రాళ్ళు ఉన్న ప్రాంతాల్లో నడవడం వల్ల ఆ రాళ్ళు, మట్టి, ఆ బురద అందులో ఇరుక్కుపోయి మనం మామూలుగా పాదాలు కడుక్కుంటాం కానీ లోపల ఉన్న మట్టి అలాగే ఉండిపోతుంది. సో దానివల్ల కొద్దిగా ఇన్ఫెక్షన్ అయ్యేసి అక్కడ ప్రాంతం అంతా వాపు రావడము, లేదా బ్లీడింగ్ రావడం, ఆనెల్లాగా తయారవడం, గడ్డల్లాగా తయారవడం కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఇలాంటి సందర్భాల్లో పిండ తైలం అనేది అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో అవి లభిస్తుంది, లేదా మీరు దీన్ని ఆన్లైన్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు. ఈ పిండ తైలాన్ని ఏం చేయాలంటే, కాళ్ళు బాగా శుభ్రంగా, రాత్రి కూడా బాగా శుభ్రంగా కడిగి మంచిగా బ్రష్ తోటి మంచిగా గీకాలి. సందులలో కూడా మట్టి కానీ, ఇసుక కానీ, ఏది కానీ ఇరుక్కొని ఉండకుండా మంచిగా శుభ్రంగా కాళ్ళను మంచిగా కడిగి ఈ పిండ తైలాన్ని కొద్దిగా ఆ పాదాల పైన రాసి బాగా మర్దన చేయాలి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మర్దన చేసి ఏదైనా గుడ్డ కానీ, కవర్ కానీ కట్టుకొని పడుకోవాలి. లేదా సింధూర లేపనం అని కూడా లభిస్తుంది మనకు. ఇది కూడా ఆయుర్వేదిక్ షాప్లో లభిస్తుంది, సింధూర లేపనం అని. ఈ సింధూర లేపనాన్ని కూడా క్రీమ్ లాగా ఉంటుంది. ఈ క్రీమును కూడా ఆ పగులలో మొత్తం మంచిగా నింపేసి దాన్ని మంచిగా ప్యాక్ లాగా చేసి ఒక 2 నిమిషాలు మంచిగా మసాజ్ చేసి దాన్ని అలాగే కదలకుండా ఒక కవర్తో కానీ, ఒక క్లాత్తో కానీ రాత్రిపూట చేసుకొని పడుకుంటే ఉదయం పూట వరకు మళ్ళీ దాన్ని తీసి శుభ్రపరచుకోవచ్చు. మళ్ళీ తిరిగి రోజు ఇలాగే చేస్తున్నట్లయితే ఈ పగుళ్ళు, ఆనెలు ఇవన్నీ తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీంతో పాటు మర్రి చెట్టు యొక్క పాలు, మర్రి చెట్టు విరిస్తే పాలు వస్తాయి కదా, ఈ పాలను కూడా తీసుకొని వచ్చి ఆ పాలను ఈ పగుల సందులలో మంచిగా ఫిల్ చేయాలి. రాత్రి కూడా ఫిల్ చేసి మళ్ళీ సేమ్ అదే విధంగా క్లాత్ కానీ, కవర్లు కానీ కట్టుకొని పడుకుంటుంటారు. ఇందులో ఏ చిట్కా మీరు ఫాలో అయినా సరే ఈ కాలు యొక్క పగుళ్ళు అనేవి తగ్గిపోతాయి, ఆనెలు తగ్గిపోతాయి, మంటలు తగ్గిపోయి కాలు కూడా చాలా మృదువుగా తయారవడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. అయితే కొన్నిసార్లు కొన్ని రకాల క్రీములు రాసినా కూడా పూర్తి ఫలితం ఉండదు. సో అలాంటి సందర్భాల్లో ఈ చిట్కాను ఫాలో అవ్వండి, తప్పకుండా మంచి ప్రయోజనం పొందడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోలేదండి. అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే నన్ను సంప్రదించవచ్చు. కింద నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి కూడా సంప్రదించి అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.